నరేష్ తరఫు నుంచి, వెంకటేష్ తరఫు నుంచి, చిన్న తరఫు నుంచి, బన్నీ తరఫు నుంచి, మనీష్. మనం చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మేమైతే శబరిమల యాత్రకైతే వెళ్తున్నాం. ఈరోజు డే 1. శబరిమల యాత్ర 8 days అయితే ఉంటుంది, 7 to 8 days అయితే ఉంటుంది. మాకైతే బుధవారం దర్శనం ఉంది, అక్కడికి వెళ్ళినాకైతే చూపిస్తా. ఇప్పుడైతే మా వాళ్ళందరూ రెడీ అయ్యారు, కింద బాగా ఇటు వచ్చారు. చూద్దాం ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బావ అయితే వచ్చిండు సెండ్ ఆఫ్ ఈయనకి అయితే. అట్లనే అల్లుడు వస్తుండు టూర్కి అయితే. బావ లాస్ట్ ఇయర్ రాలే, ఇప్పుడు రాలేదు, 2 years అవుతుంది రాక. ఇప్పుడైతే ఇంటి దగ్గర అయితే కార్ అయితే పూజ చేసి కొబ్బరికాయ కొట్టేస్తాం. కొబ్బరికాయ కొట్టినాక ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేసి పూజ చేసి వెళ్తాం అనమాట. శబరిమల యాత్రకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇట్లా వెళ్తాం. ఈసారి అయితే 6 మంది అయితే వెళ్తున్నాం. చలో అయిపోయింది, ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసినాం, బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం, మాంకాళమ్మ టెంపుల్. ఇప్పుడైతే మా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మా మామలు అందరూ కూర్చున్నారు, సెండ్ ఆఫ్ బియ్యానికి అయితే వచ్చారనమాట. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాం, ఇక్కడ నుంచే మొక్కి ఇక్కడ నుంచి బయలుదేరుతాం అనమాట. ప్రతిసారి అయితే ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కాడ నుంచే స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి అయితే వెళ్తాం. ఇప్పుడైతే లోపలైతే మొక్కేసి అమ్మవారిని ఇక్కడ నుంచి బయలుదేరుదాం ఫ్రెండ్స్. శబరిమల మా వాళ్ళు అందరు సెండ్ ఆఫ్ వేయడానికి వచ్చారు ఇక్కడ. మా మామ, మా అల్లుడు, రవాణా, మనీష్, చిన్న. ఈయన కూడా వేసుకోదాం అనుకున్నా, ఇక్కడ వస్తలేడు మా బొమ్మాడిది. అందరం సెండ్ ఆఫ్ వేయడానికి ఎంతమంది వచ్చారు? 5 మంది. ఓం శ్రీ స్వామి వచ్చేసి ఇంటి దగ్గరికి అయితే బయలుదేరినాం. టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయింది. ఇప్పుడు జియో పెట్రోల్ బంక్ లో అయితే ఫుల్ ట్యాంక్ అయితే వేయించేస్తాం. అయితే జియో పెట్రోల్ బంక్ లో అయితే డీజిల్ అయితే కొట్టిస్తాం. డీజిల్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ అయితే వేయాలి. మనకి ఎన్ని ఫుల్ ట్యాంక్లు అయితే అనేది చూద్దాం లాస్ట్ వరకు అయితే. ఇక్కడ వచ్చేసి 95.6 ఉంది, 44 liters అయితే పట్టింది. డీజిల్ వచ్చేసి తమిళనాడులో ఎంత ఉందనేది చూద్దాం. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేపించినాం. గట్కేసర్ ఓఆర్ఆర్ దగ్గర అయితే ఎక్కినాం అనమాట. ఓఆర్ఆర్ ఇప్పుడు మావాడు అయితే డ్రైవింగ్ చేస్తుండు, నరేష్ బొమ్మాడిది. ఇప్పుడు కొత్త మెంబర్ వచ్చిండు. హాయ్ వెంకటేష్, ఇగో గుడ్ మార్నింగ్. ఇగో ఈయన కోసమే లేట్ అయింది, ఇక పోతున్నాం. ఇగో మనీష్, బన్నీ, వంశీ, నెక్స్ట్ శ్రీనివాస్, తమ్ముడు శ్రీనివాసు, తమ్ముడు బొమ్మాడిది, తమ్ముడు శ్రీనివాసు. ఇప్పుడు ఏడున్నాం అంటే పెద్ద గోల్కొండలు అయితే దిగుతున్నాం. ఇప్పుడైతే పెద్ద గోల్కొండలు దిగుతున్నాం. మా ఆవిడ అయితే జీజీ అని పోతుండే, ఇది ఏదో గాలిలో పోయినట్టు ఉంది. ఎగ్జిట్ నెంబర్ 15 కాడ దిగుతున్నాం, పెద్ద గోల్కొండ కాడ. ఇక్కడ నుంచి మళ్ళీ శంషాబాద్ రోడ్, జడ్చర్ల టోల్ గేట్. ఇప్పుడే కార్ ఆపినాం. ఇక మంచిగా ఇక్కడైతే ఫుడ్ ఇంటికాడనే రెడీ చేసుకున్నాం. ఇదే ప్లేస్లో తిన్నాం లాస్ట్ ఇయర్. మళ్ళీ ఇక్కడనే ఆపినాం. బన్నీ వచ్చిండు, ఒక్కరు మిస్ అయ్యారు అంతే. ఈసారి శ్రవణ్ మిస్ అయ్యిండా? శ్రవణ్ మిస్ అయ్యిండు. ఇగో నరేష్ వచ్చిండు. ఇగో మనీష్ అల్లుడు మనీష్. ఇక ఇంటి దగ్గరికి వెళ్ళి రైస్ తెచ్చుకున్నాం. రైస్, పప్పు, పచ్చడి అన్నీ పెట్టిరు మా వాళ్ళు అయితే. ఇంకా రేపటి నుంచి అయితే అన్నం వండుకోవాలి స్టార్ట్. ఇక రేపటి నుంచి మొత్తం ఇక పచ్చడి, ఈ టమాటా పచ్చడి, ఈ చింతపండు పచ్చడి, మెంతకూర పచ్చడి. రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తాం రోజు పొద్దున మార్నింగ్. 8 days అయితే ఉంటుంది టూరు. 8 days టూర్లో అయితే మొత్తం వాటర్ బాటిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓన్ ఫుడ్డే ఉంటుంది. రాత్రికి ఒక్కటి టిఫిన్, రాత్రికి మార్నింగ్ వండుకుంటాం. మ్యాక్సిమం వండుకోనికే ట్రై చేస్తాం.
ఎందుకంటే బయట అక్కడ సైడ్ ఫుడ్ సరిగా ఉండదు, అందుకనే ఇక్కడ మనం ఇది ప్రిపేర్ చేస్తున్నాం. అందుకనే ఇప్పటికీ మనం 6సారో 7సారో పోతున్నాం శబరిమలకి. అయితే సేమ్ బ్యాచ్, సేమ్ హైవే రోడ్ పక్కనే తింటున్నాం అనమాట. కార్లు అయితే వెళ్తున్నాయి. నరేష్ తరఫు నుంచి, వెంకటేష్ తరఫు నుంచి, చిన్న తరఫు నుంచి, బన్నీ తరఫు నుంచి మనీష్. మనం చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాంపల్లి చిన్న అంట మావని పేరు. చిన్న లంచ్ అయిపోయింది, ప్యాక్ చేస్తారు. ఇంకా క్యారీలు కట్టినాం కానీ క్యారీల పైన అయితే ఏం పెట్టలే. సామాన్ లగేజ్ అయితే ఫుల్ ఉంది. సెట్ చేసుకొని లంచ్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. రైస్ కుక్కర్, హోటల్ రూమ్ తీసుకుంటే రైస్ కుక్కర్ వండుకోవచ్చు. అట్లనే రేపటి నుంచి వంటకాలు ఉంటాయి మళ్ళీ వండు. మొత్తం బండి మనీష్ నరేష్ ముగ్గురు వండుతారు. ఇక అలా లాస్ట్కి మావోడు తమ్ముడు శ్రీనివాస్, లాస్ట్కి పోసిత్తులు. చలో రైట్ పోదాం. ఇప్పుడు బండి డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాం. బన్నీస్ అన్ని ముంగటైతే కూర్చున్నాం. ఇక మేమైతే కొంచెం సేపు నిద్ర అయితే పోయినాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మహానందికి అయితే వెళ్తున్నాం. మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. వర్షం చూడండి చాలా బాగుంది. అటు వస్తుంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. మొత్తం వర్షేనే. ఇక రైట్ సైడ్లో మొత్తం వర్షేనే, లెఫ్ట్ సైడ్ మొత్తం వర్షేనే. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది, సూపర్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వెళ్తుంటే రైల్వే గేట్ అయితే వచ్చింది. రైల్వే గేట్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. రైలు అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి. ట్రైన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కార్ ఎంట్రీ ఫీజు అయితే కట్టాలి. పార్కింగ్ అయితే 80 రూపీస్ అయితే ఉంది. కార్ పార్కింగ్ టికెట్ వచ్చేసి మనం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇంకా ముందుకెళ్ళిగిట రోడ్ ఉంటుంది. ముందుకెళ్ళినాక చూద్దాం. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చినాం మనం. కానీ లొకేషన్ మాత్రం బాగుంది. అగో వచ్చేసినాం ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మహానంది ఇక్కడంతా పార్కింగ్ ఉన్నట్టుంది. బస్సులు, జీపులు అన్నీ పెట్టుకోనికి ఇక్కడ పార్కింగ్ పెద్దగా ఉంది. గుడి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చిన గుడి ముంగట అటు. ఇప్పుడైతే మహానందికి అయితే వచ్చేసినాం. టెంపుల్ దగ్గరికి అయితే సాయంత్రం 4:35 అవుతుంది. 5 o'clock బంద్ అయిపోతుంది అంట. చూద్దాం, లోపలికి అయితే దర్శనంకి అయితే వెళ్దాం. అక్కడ లోపల దర్శనానికి అయితే వెళ్ళాలి. మన ఇక్కడ మహానంది ఇక్కడ విగ్రహం అవుతుంది చూడండి. మహానంది క్షేత్రం అయితే వచ్చినాం. మనం లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాం లోపల, చూద్దాం ఎట్లుంటుంది ఏందనేది. ఫోన్ అలౌడ్ ఉందా లేదా చూద్దాం. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం.
ఇప్పుడైతే లోపలికైతే దర్శనానికి వెళ్తున్నాం. ఫోన్ అయితే లోపల అలౌడ్ లేదు. చూద్దాం, కెమెరా ఉంటే తీసుకెళ్తాం, లేదంటే అక్కడ పెట్టేసి పోతాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం గుడి చుట్టూ తిరుగుతున్నాం. లోపలైతే ఫోన్ అలౌడ్ లేదు. కాకపోతే కెమెరా తీసుకొని వచ్చినాం, అందుకనే చూస్తున్నాం. మళ్ళీ ఫోన్ తీసుకోవాలి ఇప్పుడు పోయి. తీయనిస్తలేదు ఫోన్లో అయితే. టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్కి వెళ్ళి ఎగ్జిట్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి గోశాల ఉంది. ఆవులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మొక్కుబడి పూజ చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. గడ్డి వేయచ్చు ఆవులకైతే. బాగుంది టెంపుల్. మహానంది టెంపుల్ క్షేత్రం. చాలా రోజుల తర్వాత దర్శనం చేసుకున్నాం మేమైతే. ఇప్పుడైతే మళ్ళీ లోపలికైతే వెళ్ళాలి. ఆవులకైతే గడ్డి వేయనికైతే 20 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇప్పుడు మహానంది లోపల ఎట్లుంది అనేది చూద్దాం. బ్యాక్ సైడ్కి వచ్చినాం. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది ముంగట వచ్చేసి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది అనమాట. లోపల కొద్దిగా అయితే వీడియో అయితే తీసిన ఫ్రెండ్స్. ఇక్కడ అక్కడిక్కడ గుండం ఉంటది, స్నానాలు అయితే చేయొచ్చు. ఇక్కడ జెంట్స్, అక్కడ లేడీస్ అనేది అయితే ఉంది. ఇంకా లోపల ఇట ఇట్లనే ఉంటది, సేమ్ కొంచెం వేరే ఉంటది. లోపల అయితే స్నానాలు చేయనిస్తలేరు. ఇక్కడైతే స్నానాలు అయితే చేయొచ్చు. లోపల ఇంకో కోనేరు ఉంటది, అక్కడైతే చేయనిస్తలేరు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శివుడు అయితే చాలా బాగుంది లోపల. అక్కడ రైట్ సైడ్ లో అమ్మవారి ఉంది, ఇక్కడ శివుడు అయితే ఉంది. కొద్దిగానే వీడియో తీసినాను. పరమశివుడు బాగుంది. ఇక్కడ కోనేరు ఇట్లకెళ్ళే దర్శనానికి వెళ్ళాను లోపలికి. ఇక్కడైతే కొద్దిగా అయితే వీడియో తీసినాను. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ అన్నీ ఉంటాయి. గుడి టెంపుల్ పక్కనే. ఫోన్లో అయితే లోపలైతే అలౌడ్ లేదు. ఇక్కడ స్వాములు అయితే చాలా మంది వచ్చారు. ఇక్కడ అయితే మహానంది ఉంది చూడండి, చాలా బాగుంది విగ్రహం అయితే. ఇంకా పెద్ద నంది గిట్ ఉంటది, అది పార్కులో ఉంటది వచ్చేసి. ఇక్కడైతే గుడికి టెంపుల్ కి ఎదురుగా అయితే ఉంది. శబరిమల యాత్రలో డే 1 మహానంది దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.